అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ట్రంప్ పరిపాలనలో అమెరికా భారత సంబంధాలు కొంత మోదం కొంత ఖేదం అన్నట్టుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రధాని మోడీ చైనాకు వెళ్ళి వాళ్ళేమి మాకు ప్రత్యర్థులు కాదు, అవసరమైతే మేము ఇంకొక స్ట్రాటజీలో ముందుకు పోగలం అని మెసేజ్ ఒకటి పంపించి జీ జిన్పింగ్, పుటిన్, మోడీ కలిసినటువంటి ఫోటోలు బాగా వైరల్ కావటంతో ఒక రకంగా అది అమెరికాను ర్యాటిల్ చేసింది. దాంట్లో ఏమీ డౌట్ లేదు. వెంటనే 2-3 తన సోషల్ మీడియాలో ట్రూత్ సోషల్ అనే దాని మీద ట్రంప్ వీటిని పెట్టడం జరిగింది. మొట్టమొదట ఏమన్నాడు ట్రంప్, ఇది తను ఈ భారతదేశం అనేటటువంటిది చైనా, రష్యా, ఇన్ఫ్యాక్ట్ రష్యాను భారతదేశాన్ని కలిపి చైనా యొక్క విష కౌగిల్లోకి ఈ 2 దేశాలు పోతున్నాయని ఒక కామెంట్ చేశాడు. వీ హ్యావ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీప్ డార్క్ చైనా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదైన తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్మెంటు, నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు, ఇదంతా టెంపరీయే, బట్ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు కొంత నాకు బాధ కలిగించినా ఎప్పటికైనా మంచి పరిణామం ఉంటుంది భారతదేశంతో అని ఇంకొక పాజిటివ్ వైబ్ ఒకటి వదిలాడు. దానిని వెంటనే క్యాష్ చేసుకుంటూ ఈయన నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయినాడు. ఎస్, అమెరికా మాకు లాంగ్ టర్మ్ మిత్రుడు, మాకు ప్రాబ్లం ఏమీ లేదని. ఇది ఇట్లా జరుగుతూ ఉండగానే ఇంకొక సైడు సాఫ్ట్వేర్ అవుట్సోర్సింగ్ మీద ట్యాక్స్ అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా ఈ మగా అబ్సెషన్, ఈ మేక్ అమెరికా గ్రేట్ అనేటటువంటి అబ్సెషను చివరకు అమెరికాను దెబ్బతీసేటటువంటి ఒక ప్రక్రియలాగానే మనకు అవుపిస్తూ ఉన్నది. సాఫ్ట్వేర్ మీద, అవుట్సోర్సింగ్ మీద కూడా ట్యాక్స్ వేయటం ద్వారా అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ముందడుగులు కనుక అమెరికా వేస్తే ఇంకా ఐ థింక్ మనకు పెద్ద ఛాయిస్ ఉండకపోవచ్చు. ఈరోజు 50% టారిఫ్ వేసిన ఎలక్ట్రానిక్సు, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్సు ఈ రెండింటి మీద ట్యాక్స్ వేయలేదు కాబట్టి ఇంకా ఆ రిలేషన్షిప్ కొంత కొనసాగుతుంది. వాటి మీద కూడా అదే స్థాయిలో ట్యాక్స్లు వేసేటటువంటి, టారిఫ్లు వేసేటటువంటి విధానం కనుక మొదలెడితే భారతదేశం యాక్చువల్గా స్ట్రాటజిక్గా అమెరికా రిలేషన్షిప్లో ఇంకొక పంథాను అనుసరించటానికి ఒక మేజర్ స్టెప్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. చూడాలి, ఇవి థ్రెట్స్ కిందనే మిగిలిపోతాయా, అమలు చేస్తారా? నెవరో అయితే వాడు విషం కక్కుతున్నాడు భారతదేశం మీద. అది ఎంతవరకు ట్రంప్ యొక్క గ్రీన్ సిగ్నల్ ఉండి చేస్తున్నాడా లేకుండా చేస్తున్నాడా అనేది మనకు అర్థం కావటం లేదు. నేను అనుకోవటం లేకుండా అయితే కాదు, ఇది ట్రంప్ మాటలే నెవారో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటూ ఉన్నా. ఒకటి, భారతదేశాన్ని ఒక లెవెల్లో కంటైన్ చేయాలి అనేటటువంటి ఒక బ్రాడర్ ప్రిన్సిపల్కి అయితే అమెరికా వచ్చినట్టుగా మనకైతే దీన్ని అన్నిటి బట్టి తెలుస్తూ ఉన్నది. ఇట్లాంటప్పుడు భారతదేశాన్ని తప్పకుండా నష్టపోతుంది షార్ట్ రన్లో. బట్ అట్ ది సేమ్ టైం దీనిని ఒక సిగ్నల్ కింద భావించి బాగా డైవర్సిఫై అవ్వటానికి మాత్రం భారతదేశం బాగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. బ్రిక్స్లో భాగంగా మిగిలిన దేశాలను కలుపుకుంటూ ఇప్పటికి ఎడిదిరిగి బ్రెజిల్కి అయితే అమెరికాతో సంబంధాలు సరిగ్గా లేవు, మనకన్నా బ్యాడ్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అట్లీస్ట్ రిజిమ్ విషయంలో ట్రంప్కు ప్రాబ్లం లేదు. అక్కడ
ఈ లూలాకు అపోజిషన్గా ఉన్నటువంటి వాడిని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది అమెరికా. వాడి కోసంగా ఈరోజు ఉన్నటువంటి బ్రెజిలియన్ రిజిమ్ లూలా రిజిమ్తో పోట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్నది. చైనాతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలని చూస్తుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. రష్యాను యుక్రెయిన్ వార్కు కంటైన్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆల్టర్నేటివ్ జియో పొలిటికల్ స్ట్రాటజీ భారతదేశం రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఏ రోజు ఏ రకంగా రియాక్ట్ అవుతాడనే దాని మీద ట్రంప్తో మనం చెప్పలేము. ఒక రకంగా ఇన్కన్సిస్టెన్సీ అనేది ఒక మేజర్ పాలసీగా, కన్సిస్టెంట్ పాలసీగా అమలు చేస్తున్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆ రకమైనటువంటి విధానంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తితో నమ్మి ఏ రకంగానూ ముందుకు పోయేటానికి అవకాశం అయితే భారతదేశానికి లేదు. అన్ని ఆప్షన్స్ను ఎగ్జామిన్ చేసుకుంటూ మెషర్డ్గా రియాక్ట్ అవుతూ, అది మాత్రం చాలా మంచి పని చేస్తున్నాడు మోడీ గారు, చాలా మెషర్డ్గా రియాక్ట్ అవుతూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.